కాకినాడ నగరంలో పలు ప్రధాన పార్కులను ప్రైవేటీకరణ చేసేందుకు స్మార్ట్ సిటీ కంపెనీ ప్రణాళిక డాక్యుమెంట్తో సిద్ధంగా ఉందని, పులి మీద పుట్రల సముద్ర తీరాన్ని ప్రైవేటీకరించే ఏర్పాట్లు తలపెట్టడం మంచి విధానం కాదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. అభివృద్ధి కలిగించే ప్రైవేటీకరణకు ప్రజలు, ప్రజా సంఘాలు వ్యతిరేకం కాదని, అభివృద్ధి చేయకుండా కాకినాడ బీచ్లో ప్రైవేటీకరణ తలపెట్టడం పద్ధతి కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా బీచ్ ప్రైవేటీకరణ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. సామాన్యులకు, మధ్యతరగతికి పార్కులు, సముద్ర తీరం మినహా మరో ఆహ్లాదకర ప్రదేశం లేదన్నారు. బీచ్లోకి ప్రవేశ ధరలు ప్రవేశపెడితే సినిమా థియేటర్, ఆధునిక మాల్స్ తరహాలో పాప్కార్న్, త్రాగునీరు నుండి ప్రతి వస్తువు 300 రెట్టింపు ధరలో అమ్మకాలు ప్రవేశమవుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా నిర్దేశించిన సముద్ర తీరాలను అభివృద్ధి చేసి బీచ్ పార్క్ ప్రవేశ ధరలు లేకుండా నిర్వహణ చేయాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే కాకినాడ సముద్ర తీరంలో కుంభాభిషేకం రేవు నుండి వాకలపూడి వరకు బీచ్ ప్రయోజనాలు లేకుండా తయారైందని, ఎన్టీఆర్ బీచ్ కూడా సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతుందన్నారు. పర్యాటక క్షేత్రంగా వాకలపూడి సూర్యారావుపేట బీచ్లో బోట్ భవనం ఏర్పాటు చేసి 12 కిలోమీటర్ల దూరంలో కాకినాడ తీరానికి దగ్గరగా ఉన్న హోప్ ఐలాండ్కి బోటు ద్వారా షికారు ప్రయాణం చేసే ప్రపంచ పర్యాటక ప్రదేశం చేసేందుకు పర్యాటక నిధులను తీసుకురావాలన్నారు. సమీప కోరంగి రిసార్ట్స్ ను పునరుద్ధరించే చర్యలు కూటమి ప్రభుత్వం చేపట్టాలన్నారు. అభ్యంతరం చెప్పరు. ఎటువంటి అభివృద్ధి కూడా లేకుండా మేము ప్రైవేటీకరణతో అభివృద్ధి చేస్తాము అంటే, ఇప్పటికే సినిమా థియేటర్లు, ఆధునికంగా ఉన్నటువంటి మాల్స్లోకి వెళ్తే పాప్కార్న్ కానీ, మంచినీరు కానీ 300 రెట్టింపు ధరతో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలకి, సామాన్యులైనా, మధ్యతరగతి అయినా, ఎవరైనా సరే కూడా, ఏ తరగతి వారైనా సరే కూడా ఆహ్లాదంగా రావాలి అంటే బయటికి ఒక పార్కులు, అదేవిధంగా సముద్ర తీరం తప్ప మరొకటి లేదు. మరి ఒక బండి ఉంటే అటు ఇటు రాను పోను ఒక 1/2 లీటర్ పెట్రోల్ తోటి, అదేవిధంగా ఒక 100 రూపాయలు జేబులో ఉంటే మరి ఏదైనా అక్కడ చిన్న చిన్న వస్తువులు కొనుక్కుని మరి ఆహ్లాదంగా పొంది ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తే వేలల్లో జేబులో డబ్బులు పెట్టుకుని మరి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు ఈ ప్రైవేటీకరణ విధానాలని పక్కన పెట్టాలి. ముందు అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకురావాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాకలపూడి కాకినాడ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో అతి దగ్గరగా ఉన్నటువంటి హోప్ ఐలాండ్కి ఆ యొక్క బోటు భవనాన్ని నిర్మాణం చేసి బోట్ల ద్వారాగా ఆ యొక్క హోప్ ఐలాండ్ తీరాన్ని చూసి తిలకించేటువంటి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దితే అద్భుతంగా ప్రపంచ పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితితో మరి ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రణాళికలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. అదేవిధంగా కాకినాడ తీరంలో మరి దగ్గరగా ఉన్నటువంటి కోరంగి రిసార్ట్స్ని పునరుద్ధరణ చేసినట్లయితే ఆదాయ వనరులు మరి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సామాన్యులకి కానీ, మధ్యతరగతికి కానీ, ధనికులకు కానీ అందరికీ కూడా సముద్ర తీరం, పార్కులు అనేటువంటి అవసరం. అయితే ప్రజల కష్టాలు పాలు చేసేటువంటి వాతావరణం ఉండకూడదు. మీరు ఎటువంటి ప్రైవేటీకరణ చేసినా, ఏ విధమైన ఏర్పాట్లు చేసినా సముద్ర తీరంలో కానీ, పార్కుల్లో కానీ ఏ వర్గ ప్రజలైనా సరే కూడా ఎటువంటి ధరలు లేకుండా ప్రవేశం ఉండేటువంటి మార్గం ఉండాలి. అది లేనట్టయితే కనుక పౌర సంక్షేమ సంఘమే కాదు, ఏ ప్రజా సంఘం అయినా సరే కూడా ప్రభుత్వ తీరుని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది.